సో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్లో ఫస్ట్ మనం మెజర్డ్ వాల్యూ, ట్రూ వాల్యూ అండ్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దాము. మెజర్డ్ వాల్యూ అంటే మన ఇన్స్ట్రుమెంట్లో చూపించే వాల్యూని మెజర్డ్ వాల్యూ అంటాం. ట్రూ వాల్యూ అంటే యాక్చువల్గా పర్ఫెక్ట్గా ఆ వాల్యూ ఎంతైతే చూపించాలో దాన్ని ట్రూ వాల్యూ అంటాము. ఎర్రర్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇది అండ్ ఇది, అంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చేదే మనకి ఎర్రర్. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి అంటే గ్రాస్ ఎర్రర్, సిస్టమాటిక్ ఎర్రర్, ఇంకా ర్యాండమ్ ఎర్రర్. గ్రాస్ ఎర్రర్ అంటే హ్యూమన్ మిస్టేక్స్ వల్ల అయ్యేది, అంటే రాంగ్ వాల్యూస్ రాసుకోవడం వల్ల అయ్యేది. అండ్ అట్లాంటివి. సిస్టమాటిక్ ఎర్రర్ ఏంటిది అంటే రిపీటెడ్గా అక్కర్ అయ్యేవి, మళ్ళీ దానికి ఏదో ఒక కాజ్ అనేది పక్కా ఉంటుంది. అందులో ఏంటివంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ అంటే ఇన్స్ట్రుమెంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే అయ్యేది, లైక్ ఎర్రర్ ఇన్ వోల్ట్ మీటర్. ఎన్విరాన్మెంటల్ ఎర్రర్ అంటే ఏంటి అంటే సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ వల్ల, అంటే టెంపరేచర్ చేంజెస్ వల్ల అయ్యేది. అబ్జర్వేషనల్ ఎర్రర్ అంటే సరిగ్గా వాల్యూ చూసుకోకపోవడం వల్ల అయ్యేది. ర్యాండమ్ ఎర్రర్ అంటే ఏంటిదంటే అన్ప్రిడిక్టబుల్ మేనర్గా అయ్యే ఎర్రర్స్ని ర్యాండమ్ ఎర్రర్ అంటాము. లైక్ టేబుల్ మీద వైబ్రేషన్స్ వచ్చినప్పుడు పాయింటర్ డిఫ్లెక్ట్ అవుతుంది కదా, అవి. ఇంకా ఏంటివంటే ఎక్స్టర్నల్ వాయిసెస్ కానీ ఎక్స్ట్రా నాయిస్ వల్ల కానీ సిగ్నల్ అనేది కింద మీద అవుతూ ఉంటుంది, ఫ్లక్చువేషన్.